ఓం లక్ష్మీ గణపతే నమః. సర్వసిద్ధ వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం మేషరాశి గురించి ఏడాది ఫలితాలు తెలుసుకుందాం. ఈ సంవత్సర ఫలితాలు. ఈ ఏడాది మీకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ ఆరంభం వరకు లాభస్థానంలో రాహు సంచారం కార్యసిద్ధి కలిగిస్తారు. అన్ని వైపుల నుంచి డబ్బు ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు రావాల్సిన డబ్బులు కూడా త్వరగా వసూలవుతాయి. అలాగే ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయని చెప్పుకోవచ్చు. రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. రాహు రాజ్యస్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. రాహువు రాజ్యస్థానం అంటే 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వరుస విజయాలు సాధిస్తారు ఈ సంవత్సరం. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శనీశ్వరుడు వ్యయస్థానాన్ని ఆక్రమించడం వల్ల అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. 12వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల కొన్ని అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంవత్సర ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉంటాడు కాబట్టి తోబుట్టువులతో సఖ్యతగా ఉండాలి. తోబుట్టువులతో సఖ్యతగా ఉండాలి కాబట్టి జూన్ 2 నుంచి గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు. అంటే 4వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ ప్రభావంతో గృహ సంబంధమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి విద్యార్థులకు ఉద్యోగం చేసే వాళ్ళకి అత్యంత అనుకూలం అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. అలాగే దైవబలం పెంచుకోవాలి ఈ సంవత్సరం. పిల్లల విషయంలో కూడా మీరు చక్కటి శుభవార్తలు వింటారు. పిల్లల విషయంలో ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ సంవత్సరం మీరు ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. ఆధ్యాత్మిక చింతన అంటే చక్కగా దైవానికి సంబంధించిన పనులన్నీ చేసుకోవడం, అందరితో మంచిగా ఉండడం, మంచి మాటలు మాట్లాడడం, చక్కగా ఎవరిని నొప్పించకుండా మంచి మాటలు వాళ్ళకి చెప్పడం, సహాయపడడం, ఇవన్నీ దైవ సేవ కింద వస్తాయి. అందుకని ఆధ్యాత్మిక చింతన పెంచుకొని మీరు ముందుకెళ్ళారంటే ఇక ఈ సంవత్సరం అంతా మీదే విజయం. అలాగే మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ సంవత్సరం అంతా మీరు చక్కగా సేవ చేశారంటే ప్రదక్షిణలు, అభిషేకాలు ఇవన్నీ చక్కగా చేయాలి. చేస్తే ఇంకా ఆ దైవ కృప మీకు అమితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా మీరు దర్శించుకున్నారంటే మీ జీవితంలో ఈ సంవత్సరం మరింత ఉధృతంగా, స్పీడ్గా సంపాదనతో పాటు అన్ని రంగాల్లో ముందుకెళ్తారని చెప్పుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.